ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమి అంతా కూడా దేవునిదే. ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్మించినటువంటి నివాసములే. అందులో నివసించుతున్న జనాంగము కూడా దేవుడు నిర్మించినటువంటి జనాంగమే. ఇది యెహోవాకు అత్యంత ప్రియముగా తన అరిచేతులలో చెక్కుకొని ఈ లోకానికి ఇచ్చినటువంటి ప్రతి నివాసి కూడా ఈ లోకంలో జీవించుచున్నాడంటే అది ప్రభు వల్లనే కానీ వేరొకరి వలన కాదు. ప్రభువులు వారు మనల్ని జన్మించకపోతే మనకు జన్మే లేదు, ఈ లోకంలోనికి తీసుకురాకపోతే. మరి అలాంటి దేవునికి మనం ఏ దినమైనా స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామా? లేదు. ఆ దేవునికి రుణస్థులుగా ఉంటున్నామా? అది లేదు. మరి ఈ దినం నుండి అయినా మనం జీవించుచున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే దానికి మూల కారణం. మరి ఆ రీతిగా ఈ దినం నుండి అయినా ఉందామా? మరి ఇవి దేవునివి, దేవుని వెందు మనం ఉండాలి అనే ఆ యొక్క తలంపు మీలో మనలో ఉన్నట్లయితే ఈ యొక్క ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించాలి. మరి కళ్ళు మూసుకోవాలి, తలలో ఉంచుకోవాలి. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో ఈ దినమున మీరిచ్చిన ఒక నూతనమైన వాగ్దానమును మీ ప్రియ బిడ్డలు వింటూ ఉన్నారు. వారి హృదయములను మీరు మార్చి మీ వైపుగా నడిపించమని, ఆ రీతిగా మమ్మల్ని అందరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.